నీవు తల్లి పరాశక్తి, అన్నీ చేసే ఆదిశక్తి. నీవు తల్లి పరాశక్తి, సర్వసృష్టి మూలశక్తి. నీవు అమ్మా పరాశక్తి, అన్నీ చేసే ఆదిశక్తి. నీవు అమ్మా పరాశక్తి, సర్వసృష్టి మూలశక్తి. ఆకాశంలో బంతుల్లాగా గోళాలన్నీ కదిలేను, పుట్టల్లోన పాముల్లాగా అణువుల నలకలు తిరిగేను. కంటికి కానని నలుసులా జీవులు గాలి తరగలే నిండేను. వెలిగే వెల్గులు మలగే ఉల్కలు తొలగని చురకలు వేసేను. నీవు తల్లి పరాశక్తి, అన్ని చేసే ఆదిశక్తి. నీవు తల్లి పరాశక్తి, సర్వసృష్టి మూలశక్తి. కొండల్లోని బుగ్గల్లాగా గుండెలా నెత్తురు పొంగేను. తొడిమలు వాడిన పువ్వుల్లాగా తారకలేవో రాలేను. బుస్సని లేచిన త్రాచుల్లాగా కోరికరేగే, రెక్కలు వచ్చిన హంసల్లాగా ప్రాణాలెగిరే. నీవు తల్లి పరాశక్తి, అన్నీ చేసే ఆదిశక్తి. నీవు తల్లి పరాశక్తి, సర్వసృష్టి మూలశక్తి. నీ సందేశం శృతిరమ్యంగా ధ్యానాలందున మ్రోగేను. సత్యం జ్ఞానం నిత్యమనంతం, కన్నులు మూసిన మెరసేను. సద్గురు బోధ్యం సన్మతి సాధ్యం, సచ్చిదానందం వెలిగేను. నీవు తల్లి పరాశక్తి, అన్నీ చేసే ఆదిశక్తి. నీవు తల్లి పరాశక్తి, సర్వసృష్టి మూలశక్తి.
నీవు అమ్మా పరశక్తి, అన్ని చేసే ఆదిశక్తి. నీవు అమ్మా పరశక్తి, సర్వసృష్టి మూలశక్తి. నీవు తల్లి పరశక్తి, అన్ని చేసే ఆదిశక్తి. శ్రీమాత సదా పాతు, శ్రీమాత మాం పాతు, శ్రీమాత సదా పాతు. జీగీత మాం పాతు, భాస్పీత సదా పాతు. జీగీత మాం పాతు, భాస్పీత సదా పాతు. శ్రీమాత మాం పాతు, శ్రీమాత సదా పాతు. సదానందే జో సదా స్పందే జో చిదాకాశే జో చిరం దివ్యసి జో. సదానందే జో సదా స్పందే జో చిదాకాశే జో చిరం దివ్యసి జో చిరం దివ్యసి జో చిరం దివ్యసి జో. పరాశక్తి పరానిష్ట ప్రజ్ఞానఘన రూపిణి అని వశిన్యాది వాగ్దేవతలు పరాశక్తి మాతను కీర్తించారు. పరాశక్తిలోని అంశమే శక్తి. ఆ శక్తి సర్వభూతాల్లోనూ ఉంది. యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. అమ్మవారి శక్తి నీటిలో, నిప్పులో, నింగులో, నేలలో, గాలిలో కూడా ఉంది. ఆ శక్తి ఎప్పుడూ నశించదు. ప్రళయం వచ్చినప్పుడు పంచభూతాల రూపం నశిస్తుంది, కానీ వాటిలోని శక్తి నశించదు. నశించినటువంటి ఆ శక్తులు కలిసిన రూపమే అమ్మ పరాశక్తి. మన శరీరంలో కూడా శక్తి నవధాతువుల రూపంలో ఉంటుంది. 10వ ధాతు రూపంగా అమ్మవారు ఉంది. శరీరం అచేతనమైనప్పుడు నవధాతువులు నశిస్తాయి, కానీ 10వ ధాతు రూపమైనటువంటి అమ్మవారు మాత్రం చేతనారూపంగా ఉండిపోతూ ఉంటుంది. అదే పరమాత్మ శక్తి. త్రికోణ రూపిణి శక్తి అని యోగశాస్త్రం చెప్పిన యోగశక్తి ఈ పరాశక్తి అని గ్రహించాలి. శక్తి వ్యష్టిగా ఉంటే అది శరీర శక్తి, సమష్టిగా ఉంటే అది పరాశక్తి. త్రికోణంలోని 5 కోణాలు శక్తికి సంబంధించినవి ఉన్నాయి. 4 కోణాలు శివుడికి సంబంధించినవి ఉన్నాయి. మొత్తం కలిపి 9. అవి మన యొక్క శరీరంలో నవచక్రాలుగా ఉన్నాయి. శరీరం శ్రీచక్ర రూపంగా ఉంది. వీటికి మూలంగా దశమ ధాతువు ఉంది. ఆ దశమ ధాతువే
చిచ్చక్తి చైతనాశక్తి పరాశక్తి ఆ తల్లి నుంచే ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తులు ఉద్భవించాయి. అమ్మవారి శక్తి లోకాల వరకే పరిమితం కాదు, లోకాల అవతల కూడా శక్తి ఉంది. అందువల్ల పరాశక్తి మాతకు లోకాతీత అని పేరు. ఆ మాత మరో రూపాలే నవదుర్గలు. స్కందమాతను ఈ రోజును పూజించాలి. సింహాసనగత నిత్యం పద్మాశ్రిత కరద్వయ శుభదాస్తు సదా దేవి స్కందమాత యశస్విని. కుమారస్వామిని స్కందుడని అంటారు. ఆ స్వామి దేవతా సైన్యాలకు అధిపతి. అందువల్ల ఆయనను దేవసేనాధిపతి అని కూడా అంటుంటారు. లోకకంటకుడైన తారకాసురుణ్ణి సంహరించి జగాలకు పట్టినటువంటి పీడను వదిలించాడు. అటువంటి మహావీరుడికి మాత గనుక ఆమె స్కందమాత అయింది. స్కందమాత ఒడిలో 6 ముఖాలు గల బాలస్కందుడు కూర్చొని ఉంటాడు. ఆమె తెల్లటి రంగుతో శోభిస్తూ ఉంటుంది. పరాశక్తి స్వరూపమైనటువంటి స్కందమాతను ఆరాధించడం వల్ల కోరుకున్నటువంటి కోరికలు నెరవేరుతాయి. భక్తులు ఇహలోకంలోనే సుఖం అనుభవిస్తారు, పరలోకమందు వారికి మోక్షం అందుతుంది. స్కందమాత ఆరాధనలోని విశేషమేమిటంటే అమ్మవారికి చేసినటువంటి పూజలు ఆమె ఒడిలో కూర్చున్నటువంటి బాలస్కంద స్వామికి కూడా చెందుతాయి. అందువల్ల స్కందమాత కృపతో పాటు స్కందుని అనుగ్రహం కూడా తోడై భక్తుల యొక్క భవబంధాల నుంచి విముక్తులవుతారు. పరాశక్తి అయినటువంటి స్కందమాత స్కందుని అనుగ్రహం వల్ల దుష్టశక్తులు నిశ్శక్తులవుతాయి. భక్తుల హృదయాల్లో గల విచ్చక్తి అంటే చిచ్చక్తి లోకోపకారులైనటువంటి సత్కర్మలను చేయించునుగాక. ఆ లోపల ఉండేటువంటి చిచ్చక్తి తొలగి లోకోపకారాన్ని ఉపకారాన్ని చేయించమని వేడుకుంటున్నాను భగవతిని. జై గురుదత్త, శ్రీ గురుదత్త.